హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాళైతే నాకు హాస్పిటల్ విజిట్ ఉందనమాట. 6th మంత్ చెకప్. ఇంకా మార్నింగ్ అయితే లేచాను. లేవంగానే మార్నింగ్ లేచినప్పటి నుంచి వ్లాగ్ అయితే క్యాప్చర్ చేశాననమాట. టైం అయితే 7:10 అయింది. కొంచెం లేట్‌గానే లేస్తున్నాం ఈ మధ్య. ముందు 5:30కే లేచేసేవాళ్ళం. ఇప్పుడు 7:30 అయింది. ఈ మధ్య రోజు లేట్‌గానే లేస్తున్నాము. లేట్ అంటే 6:30, 7 లేదా 7:30 ఇలా ఈ టైంకి లేస్తున్నామన్నమాట. పాప కూడా కొంచెం ఎక్కువసేపే పడుకుంటుంది. ఇంకా లేవంగానే చెప్పాను కదా, వ్లాగ్ అయితే క్యాప్చర్ చేసేసాను. పాప ఇంకా స్టిల్ పడుకొని ఉందనమాట. సర్లే తను లేచేలోపు నేను ఫ్రెష్ అప్ అయిపోయి పాలు కాంచేసాను అనుకోండి. లేవంగానే తనకు కూడా బాగుంటుంది తాగడానికి అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే హెయిర్ అంతా కూడా కోమ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎప్పుడు కానీ నిద్ర లేవగానే ఫస్ట్ అయితే తలంతా కూడా నీట్గా సెట్ చేసుకుంటా. నిద్రలో పిచ్చి పిచ్చిగా అయిపోతుంది జుట్టు అంతా, పిచ్చిదానిలాగే ఉంటాను లేస్తానే. నా మొహం చూస్తే పాపకి ఇంకా చిరాకు వస్తుందేమో అందుకని చెప్పి ఇంకా లేవగానే ఫస్ట్ అయితే హెయిర్ అంతా కూడా దువ్వేసుకున్నాను అనమాట. ఈ రోజు అనే కాదు, ఎప్పుడు కానీ ఫస్ట్ లేవగానే అయితే తలంతా కూడా దువ్వేసుకుంటాను నీట్గా, హెయిర్ అంతా కూడా. తర్వాత ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇండోర్ ప్లాంట్స్, వాటిలన్నిటికి కూడా వాటర్ అయితే పోస్తున్నాను. సో ఇండోర్ ప్లాంట్స్ డైలీ వాటర్ జస్ట్ ఈ గ్లాస్తోనే పోస్తూ ఉంటాను. మరి ఎక్కువైతే అవసరం లేదు, జస్ట్ ఒక గ్లాస్ వాటర్ డైలీ అయితే మార్నింగే పోసేస్తానమాట. మళ్ళీ గుర్తుండదు, పొద్దున్నే నేను ఆ ఏరియాలోకి వెళ్తూ ఉంటాను ఎక్కువ. ఎందుకంటే వాషింగ్ మిషన్ వేయడానికి, బ్రష్ చేసుకోవడానికి ఇలా వెళ్తూ ఉంటాను అనమాట. తర్వాత అటు సైడే వెళ్ళను. అందుకని చెప్పి మార్నింగ్ టైమ్స్లో వాటర్ అనేవి ప్లాంట్స్కి పోసేస్తూ ఉంటాను అనమాట. ఇంకా బ్రష్ చేసేసుకుంటున్నా. ఇంకా బ్రష్ చేసే లోపు అయితే ఇంకా పాల ప్యాకెట్స్ అయితే వచ్చేసాయి అనమాట. డైలీ మార్నింగ్ అయితే పాల ప్యాకెట్స్ అక్కడ విండో దగ్గర పెట్టేసి కాలింగ్ బెల్ కొట్టేసి వెళ్ళిపోతారనమాట. సో దట్ మనకు తెలుస్తుంది ఇండికేషన్ పాలైతే అక్కడ వచ్చేసాయి అని చెప్పి. ఇంకా ఎవ్రీడే 1 లీటర్ తీసుకుంటామన్నమాట. ఇవాళ 1/2 లీటరే చాలని బిఫోర్ డేనే చెప్పేసాము. అమ్మ వాళ్ళు వచ్చారనమాట నిన్న. ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన పాలు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ 1 లీటర్ తీసుకొని అవి ఇవి ఎక్కువైపోతాయని చెప్పి జస్ట్ ఇవాళ 1/2 ప్యాకెట్ చాలని చెప్పాం. 1/2 లీటర్ చాలని చెప్పామన్నమాట. సో ఇవేంటి అంటే ఆవు పాలు అనమాట. వాళ్ళు పిండి ఇలా ప్యాక్ చేసుకొని వచ్చేస్తారు. 1/2 లీటర్ ప్యాకెట్స్, 1 లీటర్ ప్యాకెట్స్ ఇలా ప్యాక్ చేసుకొని వస్తారనమాట. పాలు ఇంకా తీసుకోగానే ఫస్ట్ అయితే ఎన్ని తీసుకున్నా అన్ని పాలు ఫస్ట్ అయితే కాంచేస్తాను. అవి పాడవకుండా ఉంటాయి మార్నింగే కాంచేయడం వల్ల. ఎన్ని తీసుకున్నా కూడా అన్ని మార్నింగే ఇలా కాంచేస్తానమాట. ఇంకా పాప కోసం పాలైతే అక్కడ కాంచుతున్నా, నా కోసం హాట్ వాటర్ కొన్ని పెట్టుకున్నాను. ఎవ్రీడే హాట్ వాటర్ అనేది రొటీన్. ప్రెగ్నెన్సీ టైం అని కాదు, నాకు అలవాటు అయిపోయింది. ఇంకా నేను కన్సీవ్ కాకముందైతే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఎక్కువగా తీసుకునేదాన్ని. ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తర్వాత కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మంచిగా హెల్ప్ అవుతాయి అంటే అప్పుడు స్టార్ట్ చేశానమాట. సో ఫస్ట్లో కష్టంగా ఉండేది, తర్వాత అలవాటు అయిపోయింది. తర్వాత ఎవ్రీడే తాగేదాన్ని అనమాట, ఏదో ఒకటి ఇన్ఫ్యూజ్ చేసుకొని అలా వాటర్ తాగేదాన్ని. ఈ ప్రెగ్నెన్సీ టైంలో తాగొచ్చో లేదో నాకు తెలియదు, అందుకని చెప్పి రిస్క్ ఎందుకు ఊరికే అని ఇంకా వామ్ వాటర్ అలవాటు చేసుకున్నాను అనమాట. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అదే అండి, డిటాక్స్ వాటర్ లేదా వామ్ వాటర్ కంపల్సరీ ఉండాలి అనమాట. నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నా కాకపోయినా అది డైలీ రొటీన్ లాగా అలవాటు అయిపోయింది. ఇంకా వామ్ వాటర్ అయితే తీసుకున్నా. ఈలోపు పాప కూడా లేచేస్తే ఇంకా తను తీసుకొని వచ్చానమాట. ఇంకా పొద్దున్నే ఎప్పుడు తను తీసుకొని వచ్చి ఇలా వన్ రూమ్లో కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టుకొని కాసేపు అక్కడే కబుర్లు ఆడుకుంటూ నా మార్నింగ్ రొటీన్ కొంచెం కంప్లీట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంకా లేవంగానే నాతోనే ఉండాలి అంటది కాసేపు. అలా వన్ రూమ్లోనే తను కూర్చోబెట్టి తనని మాట్లాడిస్తూ నేను నా వర్క్స్ అన్నీ చేసుకుంటాను. ఇంకా వామ్ వాటర్ తనకు కూడా తన బాటిల్లో కొన్ని అయితే వేయించాను అనమాట. ఇంకా తను కూడా నాతో పాటే తాగేస్తుంది. నన్ను తాగమంటుంది అనమాట. నాది అయిపోయింది నాన్న అని చెప్తే ఓకే అని తల తిప్పుతుందనమాట. ఇంకా వామ్ వాటర్ తాగేశాక ఇంకా సోకుడ్ ఆల్మండ్స్ అయితే ఇచ్చాను, తింటూ ఉంది. ఆ బొమ్మకు కూడా తినిపియాలంట, తినట్లేదని కంప్లైంట్ చేస్తుంది. మమ్మీ పాప పాప అని పాప తినట్లేదని కంప్లైంట్ చేస్తుంది అనమాట. పాపకు కూడా తినిపియాలి అని చెప్పి ఇంకా పాపకు అలా ఆల్మండ్స్ కూడా తినిపించేసాము. కాసేపు అలా హాల్లో కూర్చొని ఇంకా నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇంకా కుక్ చేద్దామని చెప్పి మళ్ళీ వన్ రూమ్లోకి అయితే వచ్చేసాను. ఇంకా వీళ్ళకి వాళ్ళ నాన్న కూడా వర్క్ ఉందని బయట వెళ్ళి వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళ నాన్నతో ఆడుతున్న టైంలో నేను ఇలా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కుక్ చేసేస్తున్నా. ఈరోజు ఉప్మా చేస్తున్నాను అనమాట. ఉప్మాలోకి పల్లీ చట్నీ, శనగింజల చట్నీ అనమాట. సో హాస్పిటల్ చెకప్ కూడా ఉంది. ఇంకా టక అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తొందరగా కుక్ చేసేసి
ఇంకా పాపకు కూడా బాత్ చేయించేసాను. ఇవాళేమో పడుకోలేదు ఇంకా ఇంకా హాస్పిటల్కి కూడా 11:00కి హాస్పిటల్లో ఉండాలి. ఇంకా తనకి వాటర్, స్నాక్స్ అన్నీ, ఫ్రూట్ ఇలా అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. ఇవాళ నాకు 6th మంత్ ప్రెగ్నెన్సీ చెకప్ అనమాట. ఇవాళ టిఫా స్కాన్ ఉంది. టిఫా స్కాన్ ప్లస్ జీటీటీ టెస్ట్ కూడా అనమాట. గ్లూకోజ్ టెస్ట్ కూడా ఉంది ఇవాళ ఫుల్ డే పడుతుందని వాళ్ళు లాస్ట్ మంతే చెప్పారనమాట. ఇంకా నేను లంచ్కి ఇంట్లో ఏం కుక్ చేయలేదు, ఎట్లో లేట్ అవుతుంది అక్కడే తినేద్దామని మాకు కూడా జస్ట్ స్నాక్ అయితే తీసుకెళ్తున్నా. అక్కడే ప్యాంట్రీస్, క్యాంటీన్స్ ఇలా ఉన్నాయి కదా, అక్కడ ఏదో ఒకటి తినిపించేద్దాం, కర్డ్ రైస్ ఇలా అని చెప్పి ఇంకా హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. వెళ్ళంగానే గ్లూకోజ్ అయితే ఇచ్చేశారు. సో 300 ml వాటర్లో మనకి 70 grams ఆర్ 75 grams గ్లూకోజ్ మిక్స్ చేసి ఇస్తారనమాట. అది తాగేయాలి. అది తాగిన ఒక 2 hours తర్వాత మనకి బ్లడ్ అయితే తీసుకుంటారు. ఈ 2 hours కంప్లీట్ మనం ఏం తినకూడదు. ఇన్ కేస్ మన వల్ల కావట్లేదు అంటే ఆఫ్టర్ 1 hour మన గ్లూకోజ్ తాగిన 1 hour తర్వాత లైట్గా వాటర్ అలా తీసుకోవచ్చు అనమాట. ఇంకా స్నాక్ అలా ఏమీ తినకూడదు అనమాట. నాకేమీ ఇబ్బందిగా అనిపించలేదు. నేను 2 hours తర్వాత అయితే ఇలా బ్లడ్ అయితే ఇచ్చేసాను. ప్రెగ్నెన్సీ టైంలో ఈ గ్లూకోజ్ టెస్ట్ అనేది, షుగర్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరికీ అటాక్ అవుతుందని కాదు, ఇది ముందు జాగ్రత్త ఒక్కటే. ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి అటాక్ అవుతూ ఉంటుంది. సో దట్ అందుకని వాళ్ళు ప్రెగ్నెన్సీ ముందు జాగ్రత్త కోసం ప్రెగ్నెన్సీలో మనకి జీటీటీ టెస్ట్ అయితే చేస్తారనమాట. దీని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను సపరేట్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. జీటీటీ టెస్ట్ ఎందుకు, ఏ మంత్లో చేస్తారు, ఎప్పుడు చేస్తారు అన్నీ కూడా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. జీటీటీ టెస్ట్ ప్రెగ్నెన్సీలో ఎందుకు ఇంపార్టెంట్, ఏ మంత్లో చేసుకోవాలి అని. డెఫినెట్గా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ జీటీటీ టెస్ట్ బ్లాగ్ అయితే కంపల్సరీగా చూడండి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా గ్లూకోజ్ అంతా తాగిన ఒక 2 hours తర్వాత బ్లడ్ అయితే ఇచ్చేసాను. ఈ 2 hours గ్యాప్లోనే నాకు టిఫా స్కాన్ కూడా అయిందనమాట. సో టిఫా స్కాన్ చాలా లేట్ అయింది ఈసారి. ఫస్ట్ అయితే వెళ్ళాను కానీ అక్కడ బేబీ సరిగ్గా కదలట్లేదు, మీరు లంచ్ చేసి కాసేపు వాక్ చేసి మళ్ళీ రండి, మళ్ళీ చేద్దామని చెప్పారనమాట. బేబీ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటేనే మనం బేబీ నీట్గా స్కాన్ చేస్తారనమాట. లైక్ ఆర్గాన్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయా లేదా ఇలా చూడాలి అని చెప్పి. సో అందుకని లేట్ అయిపోయింది. మళ్ళీ లంచ్ చేసి ఒక 1/2 hour వాకింగ్ చేసి మళ్ళీ వెళ్ళారనమాట. అలా చేయడం వల్ల బాగా లేట్ అయిపోయింది. ఈవినింగ్ 4 అయిందనమాట ఆ రోజైతే హాస్పిటల్లోనే. అంతా బాగుంది, బేబీ అంతా కూడా బాగుంది అని చెప్పారనమాట. ఇంకా హోమా కూడా అక్కడే క్యాంటీన్లోనే తినేసి పాపం కార్లోనే పడుకునేసింది. ఇంకా నేను అన్నీ కూడా హాస్పిటల్లో నా స్కానింగ్స్ అన్నీ ఒకదాన్నే తిరిగాను. భూపాల్ పాపని పట్టుకొని కార్లో పడుకోబెట్టేశారనమాట. ఈరోజు టిఫా స్కాన్ అండ్ జీటీటీ అయితే నాకు జరిగిందనమాట. జీటీటీ టెస్ట్ 2 కూడా మంచిగా ఉన్నాయన్నమాట. గ్లూకోజ్ షుగర్ అయితే లేదు. అండ్ ఇంకా బేబీ అంతా కూడా మంచిగా ఉందని టిఫా స్కాన్లో చెప్పారనమాట. ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా మెడిసిన్ కూడా లాస్ట్ మంత్ ఇచ్చినవే ఇచ్చారు. ఐరన్ అండ్ కాల్షియం టాబ్లెట్సే ఇచ్చారనమాట. 5th మంత్లో ఇచ్చిన మెడిసిన్ 6th మంత్ కూడా కంటిన్యూ చేయమన్నారనమాట. ఇంక ఇంటికి రాగానే స్నాక్ పాపకని చెప్పి మొక్కజొన్న ఉడకబెడుతున్నా. నేను కొంచెం ఫ్రెష్గా జింజర్ టీ అయితే పెట్టుకున్నాను, కొంచెం రిలాక్స్గా ఉంటుందని. సో గాయస్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.